హలో అండి, అందరికీ నమస్కారం. మన దేశంలో ఏ వ్యవస్థ గురించైనా మాట్లాడుకోవచ్చు. వ్యవస్థల్లో ఉన్న లోపాలు, బలహీనతలు డిస్కస్ చేసుకోవచ్చు. కానీ ఒక వ్యవస్థ గురించి మాట్లాడకూడదు. దేశంలో మనం ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఒక వ్యవస్థని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి నేను ఎవరి గురించి చెప్తున్నాను అనేది. సరే, అది పక్కన పెట్టేద్దాం. నిన్న మన దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత మిశ్రా గారికి కోపం వచ్చింది. ఆయన కోపానికి ఉన్న కారణం ఏంటంటే, రాబోయే 8వ తరగతి సోషల్ స్టడీస్ పుస్తకాల్లో ఒక లెసన్ పెట్టారట. ఆ లెసన్ ఏంటంటే దేశంలో న్యాయ వ్యవస్థ పాత్ర. ఆ న్యాయ వ్యవస్థ పాత్ర చెప్పే క్రమంలో న్యాయ వ్యవస్థలో ఉన్న బలహీనతల గురించి కూడా చెప్పారట. న్యాయమూర్తుల కొరత, న్యాయ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి, దీని గురించి కూడా కొంత చెప్పారట. అది న్యాయమూర్తి గారికి కోపం తెప్పించింది. నిజానికి ఇంకా పుస్తకాలు రిలీజ్ కాలే. మన దేశంలో పుస్తకాలను రెడీ చేసేది, దాంట్లో ఏ లెసన్ పెట్టాలి, ఏ విషయాలు ఉండాలి, మొత్తం డెసిషన్ తీసుకునేది ఎన్సీఆర్టీ. నిన్న అంటే ఇంకా ఎన్సీఆర్టీ వాళ్ళు పుస్తకాలు ప్రింట్ చేసే పనిలోనే ఉన్నారు. ఈ విషయాన్ని కపిల్ సిబాల్ గారు, అభిషేక్ సింఘి గారు, సుప్రీంకోర్టు న్యాయవాదులు వాళ్ళు గుర్తించారు. వాళ్ళు గుర్తించి చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకెళ్లారు. సూర్యకాంత మిశ్రా గారి దృష్టికి తీసుకెళ్లారు. తీసుకెళ్లగానే ఆయన సుమోటోగా ఈ కేసును తీసుకుంటున్నానని చెప్తూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మా మీద కాల్పులు జరిపారు, న్యాయ వ్యవస్థ రక్తం ఓడుతుంది, మా మీద మీరు దాడి చేస్తారా? న్యాయ వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధ వ్యవస్థ. రేపటి తరానికి రాజ్యాంగబద్ధ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేస్తారా? రాజ్యాంగబద్ధ వ్యవస్థ అవినీతిమయమైపోయిందని మీరు చెప్తారా మీ పుస్తకాల్లో? మీరు ఏం చెప్పదలుచుకున్నారు రాబోయే భావితరాలకి అంటూ ఆయన చాలా సీరియస్ అయ్యారు. చివరికి ఆయన కోపాన్ని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పింది. బేషరతుగా కండిషన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా గారు క్షమాపణ చెప్పారు. అయినా సరే చీఫ్ జస్టిస్ గారు శాంతించినట్టు కనపడలే. ఆయన చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. దీనికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ఒప్పుకుంది. ఈ లెసన్ ఎవరైతే రాశారో, దీనికి ఎవరైతే కారకులో, రాబోయే కాలంలో వాళ్ళకి ఆ టాస్క్ మేము అప్పచెప్పం, వాళ్ళని దూరం పెడతాం, వాళ్ళని పనిష్ చేస్తాం, వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అన్కండిషనల్గా మీకు క్షమాపణ చెప్తున్నాం, ఇక ఆ పుస్తకాలను మేము డిజిటల్గా తొలగిస్తాం అంటూ కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. జడ్జి గారు కూడా చాలా సీరియస్గానే చెప్పారు, డిజిటల్గా ఆ పుస్తకాలు ఉండడానికి వీలేదు, ఆ పుస్తకాలు ఆ లెసన్ తీసేసి ప్రింట్ చేయండి అని చెప్పారు. నిజానికి 2,30,000 పుస్తకాలు ఇప్పటికే ప్రింట్ అయినాయి అంట. మరి ఆ పుస్తకాలన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఆ లెసన్ తీసేసి ప్రింట్ చేస్తారేమో. మళ్ళా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా వాళ్ళ క్షమాపణ ప్రింట్ చేసి ఇస్తామని కూడా చెప్పింది. ఏదైనా మనం ఒక విషయాన్ని ఆలోచించాల్సిందంటే, ఈ దేశంలో న్యాయ వ్యవస్థలో అవినీతి ఉందా లేదా? ఉంది అని నేను చెప్పలేను, లేదు అని నేను చెప్పలేను. ఉందా లేదా ఎవరి క్వాలిటీ సెట్ కావాలి. కానీ ఒక విషయం మనం గుర్తించాల్సింది, అసలు దేశంలో అవినీతికి కారణం ఏంటి? దేశంలో అవినీతికి కారణం డబ్బుకి పెరిగిపోతున్న విలువ. డబ్బు లేకపోతే సమాజం లేదు అనుకునే పరిస్థితి. ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేయించాలి ఎల్కేజీలో అంటే ₹1,00,000 ఫీజు. అవునా కాదా? ఒక మంచి స్కూల్లో, ఈ స్కూల్లో చదివితే నా కొడుకు నా కూతురు భవిష్యత్తు బాగుపడిద్ది అనుకున్న స్కూల్లో ₹1,00,000 ఫీజు. అంటే కొన్ని స్కూల్లో ₹1,00,000 ఫీజు లేకపోయినా మిగతా ఫీజులన్నీ కలిపితే మళ్ళీ 1,00,000కి వస్తాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా అని ఎవరన్నా అనొచ్చు. కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఏ పరిస్థితిలో ఉన్నాయో మీకు తెలియంది కాదు. గవర్నమెంట్ స్కూల్స్ని వదిలేసింది. గవర్నమెంట్ విద్యని వైద్యాన్ని వదిలేసింది. ఇది రియాలిటీ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది రియాలిటీ. గవర్నమెంట్ కావాలనే వదిలేసింది. ప్రైవేట్ వాడు బాగుపడాలంటే గవర్నమెంట్ వదిలేయాలి. గవర్నమెంట్ విద్యని, గవర్నమెంట్ వైద్యాన్ని చంపాలి అంటే పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలి. ఆ ముద్ర వేసి పడేసింది, సక్సెస్ఫుల్గా వేసింది. గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటే చదువు రాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం లేదు అన్న కాడికి గవర్నమెంట్ విద్యని, గవర్నమెంట్ వైద్యాన్ని తీసుకెళ్ళింది. ఇప్పుడు అంతిమంగా ప్రైవేట్ బాట పట్టాల్సిందే, మంచి కెరీర్ కావాలనుకుంటే అనే దాన్ని మైండ్లో ఇంజెక్ట్ చేశారు. అదే గవర్నమెంట్ స్కూల్స్ బాగుంటే ఎందుకు ప్రైవేట్కి వెళ్తారు? ఇప్పుడు హైదరాబాద్లో రాజ్భవన్ దగ్గర గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుంటుంది. దాంట్లో సీటు కోసం కొట్టుకుంటారు. కేంద్రీయ విద్యాలయాలు ఒక టైంలో బాగుండేవి, సీటు కోసం కొట్టుకునేవాళ్ళు. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ బాగుంటే ప్రైవేట్కి ఎవడు వెళ్ళడండి. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే బాగోదో ప్రైవేట్కి వెళ్ళిపోతారు. ప్రైవేట్కి వెళ్ళిపోయారంటే డబ్బులు పెడతారు. డబ్బులు పెట్టారు అంటే డబ్బులు సంపాదించడం మీద తెలియకుండానే పిల్లల దృష్టి పడిపోయింది. మరి దాని మీద సుప్రీంకోర్టు మాట్లాడాలిగా. అసలు విద్యని, వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవ్వకుండా కమర్షియలైజ్ చేస్తుంది. డబ్బు గురించి మనిషికి ఆలోచన చిన్నప్పుడే పడుతుంది. నేను పెట్టుబడి పెడుతున్నాను, చదువుకున్నాను,
రేపు ఈ పెట్టుబడికి రెట్టింపు సంపాదించుకుంటేనే నా జీవితం అనేది పిల్లల మైండ్లో పడుతుంది. ఇదే అవినీతికి కారణం. డబ్బు లేకపోతే జీవితం లేదు, డబ్బు కావాలి. అది మంచి మార్గంలో కానీ చెడు మార్గంలో కానీ డబ్బు కావాల్సిందే. డబ్బు అనేది చాలా ఇంపార్టెంటు. మనిషికి నీరు ఎలా అవసరమో, తిండి ఎలా అవసరమో, మనిషి బతకటానికి డబ్బు అంత అవసరం, అంతకన్నా ఎక్కువ అవసరం అనుకునే పరిస్థితుల్లోకి మానవ సమాజం నెట్టబడింది. ఇది అవినీతికి మూల కారణం. విద్యా వైద్యాన్ని కనుక ఫ్రీగా ఇవ్వగలిగితే సమాజంలో కమర్షియల్ దృక్పథాన్ని, వ్యాపార దృక్పథాన్ని, డబ్బు పట్ల ఉండే వ్యామోహాన్ని దాదాపు సగం తగ్గించవచ్చు. సగం తగ్గిస్తే అవినీతి కూడా సగం తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. మరి దీని మీద కదా సుప్రీంకోర్టు సీరియస్ కావాల్సింది. మన రాజ్యాంగం ప్రకారం విద్యా వైద్యాన్ని ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వాలి, ఇవ్వట్లేదు. ఆ బాధ్యతలో ప్రభుత్వాలు లేవు. నిజానికి దీన్ని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకొని, సుమోటోగా తీసుకొని ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసి కార్పొరేట్ విద్యని కట్ చేసి దాన్ని ఫ్రీగా విద్య అనేది లాభం కోసం కాదు అనే దాన్ని కనుక ఇంజెస్ట్ చేయగలిగితే, అదే పిల్లల్లోకి లాభం కోసం కాదు జీవితం అనే దాన్ని కనుక వాళ్ళ మైండ్లోకి పంపించగలిగితే అవినీతి లేని సమాజాన్ని క్రియేట్ చేయొచ్చు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.